మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, ఇక్కడ విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పిఎంసి ట్రస్ట్కి మరి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎందుకంటే నడయాడే దేవుడు ఈ రోజుకి ఎంతోమందికి అనుభవాలు ఉన్నాయి వారితో. అటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రదేశంలో ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మరి మనందరికీ దీంట్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫ్రెండ్స్, నా పేరు చంద్రశేఖర్. ఎన్నో సొసైటీస్లో తిరిగి నా చిన్నప్పటి నుంచి ఇన్ ద ఏజ్ ఆఫ్ 10 years నుంచే నేను స్పిరిచువల్ మార్గంలో ఉంటూ ఎంతోమంది గురువులు సాంగత్యం చేసి ఈ పిఎస్ఎస్ఎంలో 21 సంవత్సరాలు పూర్తి కంప్లీట్ చేసుకున్నాం. మొన్న ఈ మధ్య 21 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. కానీ 21 సంవత్సరాల్లో పత్రిగారితోటి ఉన్న అనుబంధం మామూలుది కాదు. దాదాపు ఎన్నో జర్నీలు పత్రిగారితో పాటు, విశేషంగా జ్ఞానాన్ని తీసుకోవటం, ఎన్నో సందర్భాల్లో వారితో ఎన్నో షేర్ చేసుకోవటం. మనం ఈ రోజున మనం మీడియా అని చెప్పుకుంటున్నాం, లేకపోతే ఇంకోటి డిజిటల్ మార్కెట్ అని ఎన్నో చెప్పుకుంటున్నాం. కానీ ఏమీ లేని టైంలో కూడా ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్ పాంప్లెంట్ తోటి ప్రారంభమై ఆ రోజున ప్రారంభించిన ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఈ రోజున 6 పునాదులు వేసి ఈ రోజున మూమెంట్ని ఇంతవరకు తీసుకొచ్చారు. నిజంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియచేయాలి మనం. మరి అటువంటి సందర్భంలో కూడా పత్రిగారిని ఈ డిజిటల్ మార్కెట్, ఈ మీడియా రంగంలోకి వచ్చినాక ఎంతోమంది ఫాలో అయ్యారు తెలియకుండానే. పత్రిగారు బాడీ వెకేట్ చేసే 1 సంవత్సరం ముందు అనుకోకుండా నాకు ఒక 15 రోజులు సార్తో జర్నీ చేసే అవకాశం వచ్చింది. అంటే మన సార్ డ్రైవర్ రాజు లీవ్ పెట్టడం వల్ల ఆ పోస్ట్ నాకు వచ్చింది. కరెక్ట్గా 15 రోజులు అతను లీవ్ పెట్టి వెళ్ళి నాకు అప్పచెప్పాడు. సార్ కడతాల్లో ఉంటూ రోజు ఒక ప్రదేశానికి సరౌండింగ్స్లో ఒక 100 కిలోమీటర్ల లోపల ఉన్న అన్ని పిరమిడ్స్ అక్కడ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంలో సార్తో పాటు డ్రైవర్గా ఉన్నాం కాబట్టి అన్నీ చూసుకోవాలి, మామూలుగానే చూసుకుంటాము. వెహికల్ పంచర్ అయితే నేను సార్ని కడతాల్లో ఉంచి పంచర్ వేయించడానికి కడతాల్ విలేజ్లోకి తీసుకొచ్చా. ఒక చిన్న కుర్రోడు, ఒక 15 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. ఆ వెహికల్ పంచర్ వేస్తూ నెంబర్ చూసి సడన్గా, సార్ ఇది గురువు గారిది కదా అని చెప్పేసి అడిగాడు. పత్రిగారి వెహికల్ కదా అని చెప్పేసి అడిగాడు. అవునరా, నీకేం తెలుసు అన్న. అతను ముస్లిం అబ్బాయి. అంటే నేను పిరమిడ్ దగ్గరికి చాలాసార్లు వచ్చాను, పత్రిగారితో సెకండ్ తీసుకున్నాను అని చెప్పేసి అన్నాడు. రెగ్యులర్గా మరి మెడిటేషన్ చేస్తావా అని అడిగా. అవును సార్, నేను చాలా రోజుల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. అతని విలేజ్ దగ్గరలో ఉంది, కానీ అతని ఇంటి దగ్గర ఉండకుండా ఈ షాప్లోనే ఉంటున్నాడు, పని చేస్తున్నాడు ఆ షాప్లో. ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ నాన్ వెజ్ తినమంటున్నారని చెప్పేసి ఇంటికి వెళ్లకుండా ఈ షాప్లోనే ఉండి పని చేస్తున్నాడు అంట. 15 సంవత్సరాల కుర్రవాడు. మరి అతనికి ఏం అర్థమైందిరా, మరి నీకు ధ్యానం అసలు ఏం అర్థమైంది, నీకు ఎందుకు నాన్ వెజ్ మానేసావు అంటే, ఏమో సార్, ఒకసారి సార్ సెకండ్ ఇచ్చారు, గురువుగారు సెకండ్ ఇచ్చారు, అతను గురువుగారనే సంబోధించాడు. ఆ సెకండ్ ఇచ్చిన రోజు నుంచి నాలో మార్పు వచ్చింది, అప్పటి నుంచి నేను నాన్ వెజ్ మానేశాను అని చెప్పాడు. అంతకుముందు ఆ వెహికల్ చూడకముందు 300 అడిగిన అతను 3 పంచర్లు వేసి 100 రూపాయలు తీసుకున్నాడు. అంటే చూడండి, ఒక గురువుని ఎంత అద్భుతంగా ఆయన ఆరాలో ఉంటూ మనము ఎంత నేర్చుకోగలుగుతామన్నది ఆ చిన్న కుర్రవాడి ద్వారా ఆ రోజు తెలుసుకున్నాం. మరి రెగ్యులర్గా వస్తున్నావా అంటే, అవును సార్ ఇప్పటికీ నేను వస్తాను, ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ కడతాల్లో వస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇంకొక సంఘటన, మేము ఒక కార్యక్రమానికి పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్తున్నప్పుడు అదే టైంలో ఒక 2 కిలోమీటర్లు ఒక వ్యక్తి మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాడు వెహికల్ మీద. అతను ఎందుకు ఫాలో అవుతున్నాడో తెలియదు, ముందుకు వెళ్తున్నాడు మళ్ళీ వెనక్కి వస్తున్నాడు, ముందుకు వెళ్తున్నాడు వెనక్కి వస్తున్నాడు. నేను సారే ఉన్నాము, ఇద్దరమే ఉన్నాము. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, వీడు ఎందుకు ఫాలో అవుతున్నాడో తెలియదు. సరే అలాగే వెళ్తూ వెళ్తూ కొంత దూరం చూసుకుంటూ ఫాలో అవుతూ నేను గమనించుకుంటూ వెళ్తున్నాను.
సడన్గా వచ్చి బండి అడ్డంగా ఆపాడు. బైక్ మీద ఉన్నాడు అతను, బుల్లెట్ మీద. సడన్గా వచ్చి ఆపమని చెప్పేసి తక్కువ తీసుకొచ్చి ముందు అడ్డం పెట్టాడు బండి. ఈడేంట్రా బాబు, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఎవరు లేరు పక్కన, నేనే ఉన్నాను ఇంకా సార్తో పాటు. అతను గ్లాస్ దించమని చెప్పి సైగ చేస్తే నిదానికి సగమే దించా, ఎందుకైనా మంచిదిలే అని చెప్పి. సార్ నేను గురువుగారితో మాట్లాడాలని చెప్పి నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. అంటే నీకు తెలుసా అంటే తెలుసా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావంటే నేను పలానా ఏరియా నుంచి వచ్చాను అన్నాడు. సరే అని చెప్పి సార్ ఇంకా చూస్తే రమ్మని అన్నాడు. సరే అని చెప్పి సార్ గ్లాస్ దించి అటు చూస్తే సార్కి సెకండ్ ఇచ్చి, సార్ నేను ధ్యానం చేస్తున్నాను, మా కమ్యూనిటీ వాళ్ళందరికీ నేను ధ్యానం నేర్పిస్తున్నాను, నేను నాన్ వెజ్ మానేశాను సార్ అన్నాడు. టక్కని నేను అడిగాను, నువ్వేం చేస్తుంటావు అన్నాడు. అతను మనకి ఫాల్ సీలింగ్స్ చేస్తారు కదా ఇంట్లో, ఆ ఫాల్ సీలింగ్ చేసే అతను, ముస్లిం అతను కూడా. అయితే మరి నీకెలా తెలుసు ఏంటి అంటే, నేను ఒకళ్ళ ఇంటికి ఈ చేయటానికి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళ ఇంట్లో ధ్యానం చేస్తున్నారండి, ఆ ధ్యానం వాళ్ళు చెప్పారు, అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, నాన్ వెజ్ మానేశాను, నా దగ్గర 50 గ్రూపులు ఉన్నాయి, 50 గ్రూపుల వాళ్ళము ఈ నాలెడ్జ్ సార్ వీడియోస్ని షేర్ చేస్తూ ఉన్నాడంట. అంటే కనపడకుండా ఎంతో చేస్తున్నాడు. మరి కడతాలో వచ్చావా అని అడిగా. ప్రతి ఇయర్ ధ్యాన మహాయజ్ఞానికి మేము, అప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు మనకి ఆ చక్రాలు ధ్యాన మహాచక్రానికి నేను ప్రతి సంవత్సరము దాదాపు 200 మంది వస్తున్నాం సార్ అన్నాడు. అంటే చూడండి, ఒక వ్యక్తిని ఎంత ప్రభావితం చేశారు పత్రిగారు అనే దానికి ఇవన్నీ నిదర్శనాలు నాకు ఆ రోజు జరిగింది. మరి ఈ సంవత్సరం వస్తున్నాం అంటే, నేను వస్తాం కాదు సార్, మేము ప్రతి వారం ఈ 250 మంది ఈ బ్యాచ్లో 50 మంది వచ్చి వెళ్తూ ఉంటారంట ఆ 11 days కార్యక్రమానికి. అంటే మనం సిద్ధంగా ఉంటే నేర్చుకోవడానికి ఎంతోమంది ఉన్నారు అని చెప్పేసి, వీళ్ళు రెడీగా ఉన్నారు అని చెప్పేసి మనకి ఈ ఒక ఇదనమాట. అలాగే ఒక సందర్భంలో అదే టైంలో ఈ 15 రోజుల సంగతే చెప్తున్నా నేను. ఓ రోజు మేము ధ్యాన జగత్ ఆఫీస్ నుంచి పిఎంసీకే వచ్చాము. వస్తూ ఉంటే శివప్ప, మన శివప్రసాద్ గారు సార్ సెక్రటరీ, ఒక పెప్పర్మెంట్స్ ఆయన దగ్గర ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాడు, చాక్లెట్స్ పెప్పర్మెంట్స్ పెట్టుకుంటాడు టేబుల్ మీద. ఒక ప్యాకెట్ తీసి సార్కి ఇచ్చాడు. సార్ దాంట్లోంచి ఒకటి తీసుకుని అక్కడ పెడుతుంటే నేను తీసుకుని ఉండచోట ఉండకుండా సార్ బ్యాగ్లో పెట్టుకున్నా, సార్ ఫ్లూట్ బ్యాగ్లో పెట్టా. సరే అది పిఎంసీకి వెళ్ళాము, అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకున్నారు సారు. ఆ రోజు ఎవరో వచ్చి సార్కి ఒక 10,000 ఇచ్చారు. ఏం చేయాలి నేను అని చెప్పి అడిగారు. ఏం చేయాలి ఈ డబ్బులు అంటే, మీ ఇష్టం సార్ అన్నాడు ఆయన. 10,000 అంటే ఎంత ఉంటాయండి? 500 నోట్లు అవి. ఈ రోజుకి నా దగ్గర ఉన్నాయి అవి 20 నోట్లు ఉంటాయి, అంతేనా? నేను లెక్కల్లో వీక్ అందుకే అడుగుతున్నా. ఆ 20 నోట్స్ని దాదాపుగా 40 మందికి పంచాడు సార్. 500 500 500 చొప్పున అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి అందరికీ, ఉన్న వాళ్ళందరికీ పంచాడు. లాస్ట్లో ఇంకొక నోట్ మిగిలిపోతే నాకే ఇచ్చాడు. అంటే నాకు 1000 రూపాయలు 2 నోట్లు ఇచ్చాడు ఆ రోజు. అంటే ఈ 20 నోట్లు ఉన్నాయి, అన్ని డబల్ ఎట్లా అయినాయి, అంతమందికి ఎలా సరిపోయినాయి? ఇదేదో గమ్మత్తుగా ఉంది అని చెప్పేసి నేను గమనిస్తున్నాను. ఎందుకంటే సార్కి ఇచ్చిన అమౌంట్ అన్నీ నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. సరే అని చెప్పి టక్కున వస్తుంటే, సార్ ఈ ఇవ్వండి అని చెప్పి అప్పుడు బ్యాగ్లో పెట్టుకున్నా కదా, ఈ బ్యాగ్లో తీసి ఆ పెప్పర్మెంట్స్ ఇచ్చా. అయ్యన్నీ ఉంటాయంటే ఒక 10 లోపే ఉంటాయి. ఈ 10ని అక్కడ ఉన్న 40 మందికి పంచారు. ఎందుకు చెప్తున్నానంటే, గురువులు ఎప్పుడు మన వెనకాలే ఉన్నారు, మనల్ని నడిపిస్తూనే ఉన్నారు. ఒక చిన్న కార్యక్రమం దగ్గర నుంచి ఇంత పెద్ద ప్రోగ్రాం, లేదా డిసెంబర్ మన ధ్యాన మహాయజ్ఞం కానీ, ఇంతటి కార్యక్రమాల వరకు మనసా వాచ కర్మన గురువుకి వారి పాదాలకి ఎప్పుడైతే మనం సరౌండర్ అయి ఉంటామో ఖచ్చితంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించి తీరుతాడు. ఎక్కడ మళ్ళీ ఈర్ష్యాసూయ ద్వేషాలు ఉండకూడదు. ఇక్కడ వీడు చేస్తున్నాడు, వాడు చేస్తున్నాడు, లేకపోతే వాడు నాకెందుకు చెప్పాలి, వీడు నాకెందుకు చేయాలి, ఇటువంటి కాంప్లికేటెడ్ లేకుండా ఆ గురువుని నమ్మి ఎప్పుడైతే మనం చేస్తామో ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాడు. ఎందుకంటే పత్రిసార్ ఫ్లూట్ చేతిలో ఫ్లూటే మనము, నిజం చెప్పాలి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనము ఉన్నాము అంటే, మనం పత్రిసార్ని గురువుగా స్వీకరించుకున్నాం కాబట్టి చెప్తున్నా. ఏ గురువు అయినా కానివ్వండి, లేకపోతే ఏ భగవంతుడైనా కానివ్వండి, ఆయన ఇందాక చెప్పారు ఎంత చక్కని అనుభవాలు.
ఎవరైనా కానివ్వండి, సాక్షాత్తుగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మన చేత ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిపిస్తారు. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయటానికి ఎన్నో వేల మంది, కోట్ల మంది భూమి మీద ఉన్నారు ప్రపంచంలో. కానీ మనకు మాత్రమే అవకాశం వచ్చింది చూసారా, దానికి మన అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఈరోజు భాగ్యనగర్ ఏవి చూశారు, మేమేం చేసింది లేదండి నిజానికి. ఇందాక పూలా గారు చెప్పినట్టుగా మా జేబులో ఏముందో, ఈడెంత ఇచ్చాడా వాడింత ఇచ్చాడా అని కూడా మేము మళ్ళీ లెక్కలేసుకోము. నేను ఇంత ఇవ్వగలుగుతున్నా, లేదు నేను ఈ పని చేయగలుగుతా అంతే. కానీ ఆ కార్యక్రమాన్ని మాతో అద్భుతంగా చేయించి తీరుతారు. ఒక నాంపల్లి ప్రోగ్రాం పెడితే మాకు 60 లక్షలు ఖర్చు వచ్చింది. ఆ కాస్టింగ్ అక్కడ మనం పే చేయాల్సి వచ్చింది, అంటే కార్యక్రమానికి వారం రోజులు. మేము మొదలుపెట్టింది 5 లక్షలతోటి, మరి మాకు ఎలా వచ్చింది అంటే ఖచ్చితంగా గురువులు ప్రతి క్షణం మనతోటి నడిపించి తీరుతారు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఆ గురువు కూడా ఒకటే చెప్పాడు, నీ దారి శ్వాసదారి రా అని. ఎవడైతే ఆ శ్వాసదారిని పట్టుకుంటాడో ఖచ్చితంగా మనతోటి అది నడిపించి తీరుతుంది. అందుకే సరి అయిన శ్వాస. ఇది ఎలా జరుగుతుంది అని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. మహేశ్వర మహాపరిమిళ సారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మన వాళ్ళకి మన ప్లేస్కి కాంపౌండ్ వాల్ కట్టండి అయ్యా అని. 2019లో మొదలుపెట్టాము ఆ కార్యక్రమాన్ని. కేవలం 75,000 రూపాయలతోటి 2 కోట్లతో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం, కాంపౌండ్ వాల్. ఈ రోజున మనం సెక్యూర్గా మన ప్రాంగణాన్ని మనం సెక్యూర్ చేసుకున్నాం. 2 కోట్ల రూపాయలు ఎలా వచ్చింది అంటే మా చేతిలో ఏమీ లేదు. ఆ ప్రాజెక్ట్ని కూడా భాగ్యనగర చేసింది. కానీ ఒక గురువుని నమ్మి చేశాం. మీరున్నారు సార్, అమావాస్య రోజు కొబ్బరికాయ కొట్టించాం సార్ తోటి. కానీ ఫస్ట్ మహిళా ధ్యానమా చక్రం అది ఆ సంవత్సరం చేసుకుంది 2019లో. ఆ కార్యక్రమం లోపల కంప్లీట్ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం. గురువు అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.